సార్థకమైన విజయానికి 5 శివుని చిహ్నాలు. మొదటిది త్రిశూలం. అపసవ్య ప్రపంచంలో మీ మనసును నేర్చుకోండి. త్రిశూల్ భావోద్వేగాలు, ఆలోచనలపై పట్టును సూచిస్తుంది మరియు శక్తి, నిజమైన బలం మనలో నుండి వస్తుంది. అంతులేని అపసవ్య ప్రపంచంలో ఫోకస్ ఒక సూపర్ పవర్. బుద్ధిపూర్వకంగా, క్రమశిక్షణతో మరియు సరిహద్దులతో మీ మనసుకు శిక్షణ ఇవ్వండి అని త్రిశూలం సూచిస్తుంది. రెండవది మూడవ కన్ను. ఇంద్రియ నేత్రాల దృష్టి బాహ్యం వైపుగా ఉంటుంది. మూడో కన్ను అనేది మీ అంతర్గతాన్ని, అంటే మీ స్వభావాన్ని, ఇంకా మీ ఉనికి స్వభావాన్ని చూడడం కోసం. అదేదో మీ నుదుటి మీద మొలిచినదో లేదా పొడుచుకొచ్చేదో కాదు. భౌతికతకి అతీతమైన దాన్ని గ్రహించగలిగే ఈ దృష్టికోణాన్నే మూడో కన్ను అంటారు. 3 డమరుకం. జీవితం యొక్క లయ, స్థిరమైన మార్పు మరియు పరివర్తనను సూచించే ధ్వని కంపనాలను సృష్టిస్తుంది. అనుకూలత కీలకం. మార్పుని నిరోధించే బదులు దానితో ప్రవహించండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకోండి అనడానికి ఈ డమరుకం. 4 నీలకంఠుడు. శివుడి నీలకంఠం మనకు ఏం తెలియజేస్తుందంటే, జీవితంలో ప్రతి సమస్యను భరించాల్సిన అవసరం లేదు, లేదా విమర్శించాల్సిన అవసరం లేదు. దేన్ని అయినా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పనిలో ప్రతికూలత లేదా వ్యక్తిగత సవాళ్లు ఉన్నా విషపూరిత శక్తి మిమ్మల్ని వినియోగించనివ్వవద్దు. 5 బూడిద మరియు రుద్రాక్ష. నిజంగా ముఖ్యమైన వాటిపై ఆధారపడి ఉండండి. అంతా తాత్కాలికమని సూచించడానికి శివుడు బూడిదను ధరిస్తాడు మరియు రుద్రాక్ష పూసలు మన ఉద్దేశంతో అనుసంధానించబడి ఉండాలని గుర్తు చేస్తాయి. డబ్బు, కీర్తి మరియు పోకడలు మసకబారతాయి, కానీ జ్ఞానం, ఆరోగ్యం మరియు అర్థవంతమైన సంబంధాలు కొనసాగుతాయి.